రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఏం చెప్పుండొచ్చు. అదే చెప్తుంది. ఇవన్నీ ఎవరికి నచ్చింది. ఇంజనీర్లో కూడా వాళ్ళ ఐడియా ఒకలా ఉంటుంది. ఒక ఆయన ఆయన ఉండేవాడు, తోట హనుమంతరావు గారు. ఆయన ఏమంటాడంటే అసలు ఈ రాక్ఫీల్డ్ డ్యామే తప్పు అన్నాడు. ఎందుకంటే ఈ డ్యామ్ అయినా నిలబడదో పోతుంది, తప్పిది. 4-5 ప్లేసులు చెప్పాడు ఆయన. చెప్పి ఈ 4-5 ప్లేసుల్లో ఆనకట్టలు కట్టండి, ఇక్కడింత ఇక్కడింత ఇక్కడింత. రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఏం చేశాడంటే ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని ఆయన దగ్గరికి పంపాడు. ఆయన దగ్గరికి తోట హనుమంతరావు ఇంటికి. అందులో మన వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు. ఎవరో ఇక్కడ సిఈ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన సిఈ. ధవళేశ్వరం వెంకటేశ్వరరావు ఉండేవారు కదా, ఆయన చంద్రబాబు టైంలోనూ ఆయనే, జగన్ టైంలోనూ ఆయనే, మళ్ళీ ఇప్పుడు ఆయనే. పోలవరం మీద ఆయనకి డెఫినెట్గా నాలెడ్జ్ ఉంది. వాళ్ళంతా వెళ్ళారు. ఆ బుక్ కూడా ఉంది మన లైబ్రరీలో. బుక్ వేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి. ఏంటంటే హనుమంతరావు గారు వేసిన ప్రశ్నలకు ఒక్కదానికి ఈ ఇంజనీర్లు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇస్తూ రాసుకొచ్చారు. నేను చదివాను, నాకున్న నాలెడ్జ్లో కన్విన్సింగ్గానే చెప్పాను. ఆయనది తప్పు, మీ తప్పు అంటే ట్రిబుల్ అయిపోతుంది ఎక్స్పెండిచర్, దాని ఫలితాలు రావు గారు. అంటే ఈ డయాఫ్రమ్ వాల్ పోయిన తర్వాత నాకు భయం పడుతుంది. కరెక్ట్ జరుగుతుందా, తప్పు జరుగుతుందా అంటే ఎత్తుకి దానికి సంబంధం లేదు. ఎత్తు తగ్గించడం రిహాబిలిటేషన్ డబ్బులు లేక, ఎత్తు తగ్గితే కెపాసిటీ తగ్గిపోతుంది. మీకు ఎత్తు తగ్గించడం అనేది అసలు ఆ ప్రాజెక్ట్ తీసి పక్కన మారేయచ్చు. ఎత్తు తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఫస్ట్ ఫేజ్ పార్టీ 1 అంటే అప్పుడు నేనేదో ప్రెస్ మీట్ పెడితే నాకు కౌంటర్గా ఎవరో ఒక ఆయన వచ్చి కావాలంటే వచ్చి టేపెట్టి కొలుచుకో, అన్ని మీటర్లో పెడతాము అని చెప్పి అన్నాడు ఆయన. నేను అప్పుడు ఓకే అంటే అన్ని మీటర్లో కడతాను. తర్వాత అక్కడ ఇంజనీర్లు అని చెప్పింది ఏంటంటే కడతారు కానీ నీళ్లు ఆపరండి, కట్టేస్తారు. నీళ్లు ఆపామనుకోండి అక్కడ రీహాబిలిటేషన్ డబ్బు 6,000 కోట్ల నుంచి 30,000 కోట్లు పెరిగిపోతుంది. అందుకే నీళ్లు ఆపకుండా 41 దగ్గర నీళ్లు ఆపుకుంటూ 45 ఎంత మీటర్లు ఉంది యాక్చువల్ దీంట్లో 45 దాకా కట్టేస్తారు. కానీ అక్కడ దాకా నీళ్లు ఆపరం, గేట్లు కిందే పెడతారు. ఈ 41 దగ్గర నీళ్లు ఆపుకుంటారు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 6 నెలల ముందే వాళ్ళకి రిహాబిలిటేషన్ అయిన తర్వాత వీళ్ళు నీళ్ళు ఆపాలి. ఇదంతా రెడీ అయిపోయినా నీళ్ళు ఆపడానికి 6 నెలల ముందే వాళ్ళందరినీ కూడా సెటిల్ చేయాలి. వీళ్ళ వల్ల ఏం పని కాదు. అందుకనే 41 అన్నారు. అది జగన్ టైంలో కూడా 41కి ముందు పూర్తి చేద్దామని అనుకున్నాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ జగన్ తగ్గించడానికి ఒప్పుకోడు, ఆయన తగ్గించడానికి ఒప్పుకోడు, ఇవన్నీ తప్పు. నాకు మొన్నే తెలిసింది ఈ కాఫర్ డ్యామ్ ఎందుకు కొట్టేశారు. కాఫర్ డ్యామ్ కట్టేసింది, పూడ్చలేదు, కొట్టేసింది. అందుకే అందులోంచి వాటర్ వచ్చేసి జగన్ చెప్తున్నాడు కదా, అసెంబ్లీలో చెప్పాడు, వాటర్ ఫోర్స్గా వచ్చింది, కొట్టింది, డయాఫ్రమ్ వాల్ పోయింది. కారణం ఏంటంటే ఆ కాఫర్ డ్యామ్ అనేది ముయ్యాలి, ముయ్యలేదు. అదే కదా చెప్పింది. కాఫర్ డ్యామ్ ఎందుకు ముయ్యలేదు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే కాఫర్ డ్యామ్ మూస్తే ఏదో అవుతుంది, అది అవుతుందని వాళ్ళు చెప్పారు. దానికి సమాధానం యాక్చువల్గా ఏంటన్నది మొన్న నాకు హైదరాబాద్లో ఈ పోలవరం ఇంజనీర్లు అందరూ ఒక చోట కలిశారు. ఆ కలిసిన చోట వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చారు అక్కడ పల్లెటూరు నుంచి. ఆ నోటీసు ఎవరికి ఇచ్చారు? సెక్రటరీ ఇరిగేషన్, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్. ఆ నోటీసులో మమ్మల్ని రీహాబిలిటేట్ చేయకుండా మీరు కానీ కాఫర్ డ్యామ్ మూసేశారా మేము మునిగిపోతాం, చర్యలకు సిద్ధంగా ఉండండి అని నోటీస్ వచ్చింది. ఆ ఆఫీసర్ కూడా 6 నెలలు వెళ్ళిపోతాట. ఆ నోటీస్ వెంటనే ఇక్కడికి పంపి మూయడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను కోర్టు చుట్టూ తిరగలేను, ఇగో నాకు ఇచ్చారు నోటీసు అని అంట. అంటే మూయలేదు, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్ కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. పోయింది. ఇంత చిన్న విషయం చెప్పడానికి తెలుగుదేశం వారికి కూడా తెలిసి ఉన్నది. ఇది ఎందుకు మీలేదు అంటే ఏమైనా జగన్ మొయ్యాలండి, మనం మూయడం ఏంటి, జగన్ వచ్చాక కొట్టింది కదా అని వీళ్ళు. జగన్ ఏమో మీరు తప్పేసి పోయారు, ఆ కన్నంలోంచి మొత్తం కొట్టేసింది, మొత్తం పోయిందని వీళ్ళు. ఇది ఎవరో ఇంజనీర్ చెప్తే ఆశ్చర్యపోయింది. చెప్పచ్చు కదండి ఓపెన్ గాను. అది ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పోలవరం గురించి ఆయన ఒకసారి వచ్చాడు, వచ్చి వైట్ పేపర్ కూడా అడిగాడు. గుర్తుందా మీకు? వైట్ పేపర్ ఇవ్వలే.
పోలవరం మీద వైట్ పేపర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగారు ఇక్కడ చూడటానికి వచ్చి. అప్పుడు మనం ప్రెస్ మీట్ కూడా చెప్పాం, నేను 10 సార్లు అడిగినా ఆవిడ పట్టించుకోలేదు, కనీసం పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు కాబట్టి ఉన్నాయా బాబు అని. పోలవరం మీద వైట్ పేపర్ ఇచ్చారా? ఇక్కడ నుంచి గుంజీలా మా ఇంటి దగ్గర సమైక్యాంధ్ర మూమెంట్ లో మా ఇంటి దగ్గర నేను ఊళ్ళో ఉన్నానని పిలిచి ధర్నా చేయడానికి వచ్చాను. ఒక 50-60 మంది వచ్చితే వర్షం పడుతుంది, మొత్తం మీరు అందరూ కలిసి ఇలా రండి, వర్షంలోకి వచ్చి చెప్తే ఉంటుంది ఇంపాక్ట్ అని. అందరూ వర్షంలోకి వచ్చారు. ఈ లోపల ఎవరిదో చొక్కా తడిచిపోయింది, చొక్కా ఎక్కిస్తున్నాడు, అందరూ చొక్కాలు ఇప్పింది. మీరందరూ నేను నిలబడి చొక్కాలు ఎక్కిపించేసి ఆఖరికి మా ఇంట్లో భోజనం పెట్టించాం. మరే మనకు తెలిసిన వాళ్ళే కదా, 50 మంది వస్తున్నారు భోజనాలు పెడితే ఇక్కడ భోజనం చేస్తే ఇంకేమన్నా ఉందా అని ఎదురుగుండా ఫ్లాట్ లోకి భోజనాలన్నీ మార్పించి మీరు ఏం చెప్తే అది నుంచో